ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ కుతుపు తగిలింది. బీఆర్ఎస్లో చేరారు సీనియర్ నేతలు, జిల్లా కాంగ్రెస్ ప్రముఖులు. అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్. పీసీసీ అధ్యక్షునికి అత్యంత సన్నిహితుడు, విద్యార్థి నేతగా పేరున్న కూటూరి మానవతారాయ్ ఇంకా పలువురు ప్రముఖులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు. వీరిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంభాన చంద్రశేఖర్, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేత, ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత ఊకే అబ్బయ్య దంపతులు, డాక్టర్ రామచంద్రు నాయక్, వారితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర తదితరులు ఉన్నారు. గోషామహల్లో బీఆర్ఎస్కు ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బేగం బజార్ నుండి భారీ ర్యాలీతో బయలుదేరి అబిడ్స్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు గోషామహల్ ప్రజలు 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీకి, మరో 2 దఫాలు బీజేపీకి అవకాశం ఇచ్చారన్నారు. గత 25 సంవత్సరాల నుండి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న తనను ఆశీర్వదించి గెలిపించాలని గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ కోరారు. మరింత మెరుగైన సేవలు అందించి నియోజకవర్గాన్ని మోడల్ అసెంబ్లీగా తీర్చిదిద్దుతానన్నారు. అందరినీ కలుపుకొని ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్కు కాన్కగా ఇస్తారని తెలిపారు. తనపై నమ్మకంతో సీటుని కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు मंत्री केटीआर को कृतज्ञता తెలిపారు। बीआरएस पार्टी के उम्मीदवार के तौर पर मैंने अपना नामांकन पत्र भरा। सभी मेरे बीआरएस पार्टी के वरिष्ठ नेता का सपोर्ट, उनका साथ, उनका आशीर्वाद, भाई शोभन रेड्डी जी, जगन मोहन राव, आरवी महेंद्र भाई, हमारे स्टार ब्रेडर्स ममता गुप्ता, परमेश्वरी सिंह, हमारे आनंद राउत साहब, पूजा बिलाल, आनंद सिंह यहाँ मौजूद सभी, हमारे वहीद साहब, अखिल भाई, सभी मेरे साथियों को मेरी ओर से हार्दिक धन्यवाद। जिन्होंने भी मुझे कोऑपरेट किया, धन्यवाद। और मैं तहे दिल से, दिल की गहराई से चीफ मिनिस्टर केसीआर साहब का धन्यवाद देता हूँ, केटी रामाराव जी का धन्यवाद देता हूँ, जिन्होंने मुझ पर भरोसा किया, मुझ पर विश्वास कर जो जिम्मेदारी दी मैं बराबर से निभाऊंगा। सभी पार्टी के नेताओं के सपोर्ट की जरूरत है। आप सभी का साथ होगा, जनता का सपोर्ट होगा। आज जनता का भारी सपोर्ट हमें मिल रहा है। हम आने वाले दिनों में गोशामहल विधानसभा क्षेत्र से बीआरएस पार्टी के उम्मीदवार के तौर पर जरूर जीतेंगे। मैं जनता से विनती करना चाहता हूँ, मैंने अपनी जिंदगी के 26 साल जनता में दिए, निस्वार्थ दिए, कभी कोई आस नहीं रखी, अपना सुख चैन छोड़कर मैंने जनता को अपना टाइम दिया। हर सुख में दुख में उनके साथ मैं ठहरा। अभी जनता से विनती करता हूँ कि एक बार मुझे मौका दे। శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. తాను 9 ఏళ్ల పాలనలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, తనకు రానున్న ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించిన మరొక అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు అని శేర్లింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీ తెలిపారు. దీనిని అలాగే కొనసాగించాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో ఇంటింటికి స్థానిక కార్పొరేటర్ రోజాదేవితో కలిసి ప్రచారం నిర్వహించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని కోరారు. వర్షాకాలం వస్తే చాలు ధరణి నగర్, దీప్తి నగర్లో తీవ్ర ఇబ్బందుల పరిస్థితులు నెలకొనేదని, ప్రస్తుతం 9 సంవత్సరాలలో ఎక్కడ కూడా నీరు నిలవకుండా సమస్యలను పరిష్కరించామని అన్నారు. వాటర్ ఏ రకంగా తీసుకొచ్చాం, డ్రైనేజ్ ఏ రకంగా 24 ఫీట్లు లోతున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని ఏ రకంగా
సాల్వ్ చేయగలిగాం. రోడ్లు ఏ రకంగా చేసాం. మంచినీటి వ్యవస్థ 20,000 లీటర్ల వాటర్ ఫ్రీ ఇచ్చిన ఇదివరకు ట్యాంకర్లు తిరిగే రోజుల్ని అధిగమించి ట్యాంకర్ లేని వాటర్ సప్లై అందే విధంగా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం. సంక్షేమాన్ని అభివృద్ధిని బ్రహ్మాండంగా తీసుకుపోతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చెప్పాం. ఇప్పుడే ప్రజలంతా కూడా మీటింగ్ పెట్టుకొని డీటెయిల్గా చర్చించి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరాం. 9 నెలల పాలనలో 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఫ్లైఓవర్, అండర్ బ్రిడ్జెస్, లింక్ రోడ్స్, చెరువుల సుందరీకరణ, నాలాల వెడల్పు చేసి వరదల్ని రానియకుండా చేసినటువంటి ఘనత, వరదల్లో ఇబ్బంది కార్లు మునిగిపోయి స్కూటర్లు కొట్టుకుపోయి అటువంటి పరిస్థితులు ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి ఘనత మాది, మా ప్రభుత్వాన్ని నేను చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. సిరిసిల్లలో రాణి రుద్రమ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని, సిరిసిల్లలో సామంతరాజుల పాలన నడుస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతి పరులు అన్నారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే మచ్చలేని బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. కేటీఆర్ నిన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము మీ అయ్యకు ఉందా అని ప్రశ్నించారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే గుణం ముఖ్యమని, బీసీలను అవమానిస్తావా అని దుయ్యబట్టారు. సిరిసిల్లకు ఆయన చేసిందేమీ లేదన్నారు. చినుకులు పడితే మునిగిపోయే సిరిసిల్ల అన్నారు. ఎంపీ ఎన్నికల్లో మాదిరిగా సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ తథ్యమని, రాణి రుద్రమ గెలుస్తారన్నారు. కేసీఆర్ ను ఓడగొట్టాలంటే అది మీకోసం యుద్ధం చేసి, మీకోసం అష్ట కష్టాలు పడి, దేనికైనా తెగించి కొట్లాడే దమ్మున్న ధైర్యం ఉన్న కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మా కోటేది భారతీయ జనతా పార్టీ కోటేది. ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి తల మీద 1,20,000 భారం ఉందన్నారు బండి సంజయ్. మూడోసారి కేసీఆర్ సీఎం అయితే అప్పులు డబుల్ అవుతాయని ఆరోపించారు. మీ మీద కాదన్నా, పుట్టబోయే పిల్లల మీద 1,20,000 అప్పు చేసిందన్న. ఎవరు కట్టాలన్నా పైసలు చెప్పు? ఎక్కడ చేస్తాడన్నా? జీతాలు ఇవ్వాలంటే భూములు అమ్మాలి, జీతాలు ఇవ్వాలంటే బ్రెడ్ షాపులు పెట్టాలి, జీతాలు ఇవ్వాలంటే ఇలా మద్యం షాపులు టెండర్లు పెట్టాలన్నా. ఉన్న భూములను అమ్మేసిందిగా. మరి అడిగిన కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ అయితే అంటున్నావు కదా, మరి జీతాలు ఎట్టిస్తావు చెప్పు? పాకిస్తాన్ ముద్ద కొడతావు, బంగ్లాదేశ్ ముద్ద కొడతావు, అయ్యిస్తాడని తాతిస్తాడు అని చెప్పి అడిగిన. సమాధానం లేదు. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితే మీ 1,20,000కు మళ్ళా డబ్బులే 2,40,000 అప్పుకి గ్యారెంటీ ఎవరు కట్టారు? లాస్ట్కు మన ఆస్తులు, సొంత ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వస్తుందన్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోరన్నా. తెలంగాణను కాంగ్రెస్కు ఏటీఎం కానివ్వబోమని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం లేదని, గ్యారంటీ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చదు, కానీ అవినీతి మాత్రం జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పరిశ్రమలు రావు, అభివృద్ధి జరగదన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు వచ్చినా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం రావన్నారు. కాంగ్రెస్ భారతీయ రాష్ట్ర సమితుల మధ్య ఎలాంటి తేడా లేదని, రెండు పార్టీలు తెలంగాణను ఏటీఎంగా మార్చేస్తాయని విమర్శించారు. ఈసారి తాము అలా కానివ్వబోమన్నారు. భారత్ను బలోపేతం చేయడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం బీజేపీ మూల సిద్ధాంతమని చెప్పారు. బీసీ నాయకత్వంలో అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీసీలకు అధికారం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. इसमें कोई एक्सपोर्ट होने की ज़रूरत नहीं है. आप हैदराबाद से बाहर जाएंगे, 75 साल में जो तेलंगाना में डेवलपमेंट होना चाहिए था नहीं हुआ है. इसमें कोई पॉलिटिकल स्कॉलर बनने की कोई ज़रूरत नहीं है. और यहाँ पे पिछड़े कम्युनिटीज़, इकोनॉमिकली डिप्राइव्ड कम्युनिटीज़ का हालत इतना ख़राब है, और फिर भी ये कांग्रेस और केसीआर के पार्टी बोल रहे हैं कि हम एक और बार सरकार बनाएंगे, एक और बार सरकार बनाएंगे. तो बीजेपी का बड़ा स्पष्ट रवैया ये है कि सबका साथ, सबका विकास, सबका प्रयास और सबका विश्वास. There is no compromise on that. That is the cornerstone of our thought process, political ideology, political democratic governance ideology. But
It is very clear in Telangana, as our Amit Shah ji has said, our Honorable Prime Minister has said, that it is time for the state to have a backward community leader. Because those communities where many other states have progressed because of evolved leadership, because of leadership and governance, in our state, in Telangana, it has not happened. And therefore, it is necessary in Telangana that this stranglehold of dynasty parties is broken. It cannot be that we replace one family with another family. It cannot be the case in 2023 when the world is looking at India as a beacon of democracy. కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్టుందన్నారు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ గతంలోనూ ఇలా చాలాసార్లు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ బీసీలు ముస్లింలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తుందని వెల్లడించారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ మైనార్టీలకు ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు కులగణంలోకి ముస్లింలను చేర్చుతామని కాంగ్రెస్ డిక్లరేషన్ చెబుతుందని, బీసీల కులగణంలోకి ముస్లింలను చేర్చుతామనడం కుట్ర అని కేటీఆర్ ఆరోపించారు. माइनॉरिटीज़ का वहाँ की बजट है 1780 करोड़ और अगली नंबर है वेस्ट बंगाल जहाँ आबादी है 2.5 करोड़, वहाँ पे बजट है 2100 करोड़ और उसके बाद आता है आपका महाराष्ट्र जहाँ आबादी है 1.5 करोड़ और वहाँ की बजट है 674 करोड़ और इसके बाद आता है कर्नाटक जहाँ आबादी है 95 लाख to 1 करोड़ और वहाँ की बजट है 2100 करोड़ और उसके बाद आता है राजस्थान जहाँ की आबादी करीब 80 लाख है और वहाँ की बजट है 1900 करोड़ और तेलंगाना जहाँ की आबादी है सिर्फ 50 लाख, बहुत कम है, फिर भी यहाँ की बजट है 2200 करोड़। इससे आप अंदाज़ा लगा सकते हैं कौन सिंसियर है कौन नहीं। मैं यही एक ही बात कहना चाहता हूँ, आज जो प्रपोजल इस डिक्लेरेशन में आपने दिया ये सरासर गलत है, सरासर बहुत डेंजरस है, खतरनाक है। इससे बीसीज और मुसलमानों के बीच में और बीसीज और माइनॉरिटीज़ के बीच में తెలంగాణ భవిష్యత్తును కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారన్నారు. కామారెడ్డిలో ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడడానికి కామారెడ్డి సిద్ధంగా ఉందన్నారు. గజ్వేల్ వాసులను కేసీఆర్ 10 ఏళ్ల పాటు మోసం చేస్తారని విమర్శించారు. కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్నుపడిందన్నారు. అందుకే ఇక్కడ పోటీ చేస్తున్నారు. షబీర్ అలీ కామారెడ్డి నుంచి గెలిచి చిన్న వయసులో మంత్రి అయ్యారన్నారు. అమ్మకు అన్నం పెట్టనాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే నమ్మనికే కామారెడ్డి వాళ్ళు అంత అమాయకులా? 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేని చేసి గజ్వేలు ముఖ్యమంత్రిని చేస్తే నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి ఆ రైతుల జీవితాలు, ఆ ప్రాంత యువకుల యొక్క జీవితాలతో చెలగాట మాడిన నువ్వు ఇవాళ కామారెడ్డిని బంగారు తుంక చేస్తావా? ఇవాళ కామారెడ్డి చుట్టుముట్టుతో ఉన్న భూముల మీద కన్ను పడ్డది. గజ్వేల్ అయిపోయింది. 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. చుట్టపల్లి 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఒక కుట్రతోని కామారెడ్డికి వచ్చిండు. ఆ మాస్టర్ ప్లాన్ ను తిప్పుకొట్టి ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని వంగబెట్టి రబ్బర్ చెప్పుతో కొట్టినందుకు ఆయన మీరు దీక్ష చేస్తే రాలే. కానీ ఇవాళ ఓట్ల అవసరం పడితే ఎంబడే కొడుకును పంపించి మాస్టర్ ప్లాన్ నువ్వేంత రద్దు చేసేది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాంతి కావాలంటే బీజేపీని గెలిపించాలన్నారు కేంద్ర మంత్రి. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఎంఐఎం మజ్లిస్ పార్టీని ఓడించాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ పాత నగరంలో మజ్లిస్ పార్టీ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు కిషన్ రెడ్డి. ప్రజలు శాంతియుతంగా బ్రతికే పరిస్థితుల్లో లేరని, జూబ్లీహిల్స్ లో శాంతి కొరకు మజ్లిస్ పార్టీని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగడాలపై ప్రజలు విరక్తి చెందారన్నారు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ప్రజాబలం తనకే ఉందని, తప్పక గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు అనేకమైనటువంటి బస్తీల్లో కాల్ చేసి అక్రమంగా మరి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క రాజకీయమైనటువంటి గుండాయిజాన్ని, రౌడీజాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. అమాయకులైనటువంటి ముస్లింలను కూడా అనేక రకాలుగా వేధిస్తూ ఉన్నారు. ముస్లింలు యొక్క ఆస్తులను కూడా
మజ్లిస్ పార్టీ నాయకులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఓల్డ్ సిటీలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కూడా మజ్లిస్ పార్టీల నాయకులకు డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకు లంచం ఇవ్వకుండా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి కూడా హైదరాబాద్లో లేదు. కాంగ్రెస్లో ఎవరికి వారే నేనే సీఎం అంటున్నారని కాంగ్రెస్ నేతలు నేనే సీఎం అనడం మానేయాలన్నారు సీనియర్ నేత విహెచ్ ఠాక్రేజీ. నేతలందరికీ ఈ సీఎం గోల ఆపమని చెప్పండి అన్నారు. కాంగ్రెస్లో సీఎంను అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. నాకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చిపోయిందన్నారు. ముందు ఎన్నికల్లో గెలవండి, తర్వాత సీఎం పంచాయతీ. కాంగ్రెస్లో ఎవరికి వారే నేనే సీఎం అంటున్నారని అన్నారు. నేను ఒకటికి నాకు బాధ అవుతుంది, ఎవరికి వాడే ముఖ్యమంత్రి అంటారేమిరా బాబు, ఇది తప్పు రాలే. ఒక హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నాకు 1990లో అవకాశం వచ్చింది. నన్ను అడిగిన ఒక పత్రిక మీద యూఆర్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది సీఎం రేస్ అంటే మై లీడర్ విల్ డిసైడ్ అన్న. ఎవరికి వాడే రేవంత్ రెడ్డి గారు मानिक राव जी जरा बोलो, ये मुख्यमंत्री के वजह से लोग परेशान है. ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా వేణుగోపాల్. దయచేసి ఇది పనిచేయండి. దీనివల్ల మనలో యూనిటీ లేదు. ఎవరికి వాటి పేపర్ నేను కూడా కాబోయే ముఖ్యం ఏ టెకల్ అవుతారా భయ్, ప్రజలు నిర్ణయిస్తారు. మొదలు ఎలక్షన్లో గెలువుని ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని ఇక నుంచి ముఖ్యమంత్రి పదవి ఎత్తొద్దు. తెలంగాణలో రాష్ట్రానికి జనసేన పార్టీ నుంచి ప్రచార కార్యదర్శిగా ప్రముఖ నటుడు మూడుకుంట్ల సాగర్ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. తనపై నమ్మకం ఉంచి ప్రచార కమిటీకి కార్యదర్శిగా నియమించినందుకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు కృతజ్ఞతలు తెలిపారు సాగర్. తెలంగాణలో పోటీ చేయబోతున్న స్థానాల్లో మరో 2-3 రోజుల్లో ప్రచారానికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు, జనసేన నేతలని సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కళ్యాణ్ గారు నాకు ప్రచార సారథిగా బాధ్యతలు ఇవ్వడం ఒక విలువైన బరువైన బాధ్యతను ఇచ్చారు. అది నేను సమర్థవంతంగా పనిచేసిన నమ్మకంతో ఇచ్చారని నాకు చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరియు ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ నా శాయశక్తుల ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా నేను కళ్యాణ్ గారికి విన్నపించుకుంటున్నాను. అతి తక్కువ కాలం అంటే ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ నవంబర్ 30th 15 రోజులు ఉంది. జనసేన బీజేపీ కూటమి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పట్టుల్లా సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డిలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని సబితా ఇంద్రారెడ్డి ఈరోజు భారీ ర్యాలీతో తుక్కుగూడ నుండి మహేశ్వరం వరకు 20,000కు పైగా కార్యకర్తలతో వచ్చి నామినేషన్ వేశారు. కార్యకర్తలు అంతా ప్రతి ఒక్కరూ తమ స్వతహాగా వచ్చిన వారే అన్నారు సబితా ఇంద్రారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ర్యాలీని చూసి ఇతర పార్టీలు ఓడిపోతాయని భయనడకు గురయ్యారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్టుగా తీగల కృష్ణారెడ్డి, అనిత హరినాథ్ రెడ్డి ఎప్పుడు వెన్నంటే ఉంటూ సబితా ఇంద్రారెడ్డిని గెలిపిస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఎలక్షన్ల ముందు వచ్చి గొప్పలు చెబుతున్నారని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ ముద్దుబిడ్డ సబితా ఇంద్రారెడ్డి ఒకసారి మనమందరం ఆశీర్వదించాలని కోరారు. తీగల కృష్ణారెడ్డి కోరారు. ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కొరకు నిరంతరం సేవలు చేస్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి మనమందరం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పారు. నిద్రపోకుండా ఈ నెల 30వ తారీఖు వరకు గల్లీ గల్లీలో మీరే ఉండాలి, ఇంటింటి దగ్గర మీరే ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పోటీకి సిద్ధంగా ఉన్నారు. నామినేషన్ చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ విపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. నిన్నటి మంచి ముహూర్తం ఉండటంతో అత్యధిక సంఖ్యలో నామినేషన్ వేశారు. చివరి రోజు మిగిలిన అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కస్తూరి నరేందర్ ముదిరాజ్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ను దాఖలు చేశారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని కస్తూరి నరేందర్ ముదిరాజ్ బయలుదేరారు. అనంతరం డప్పు మేళాలతో మధ్య కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజలకు చెందాల్సినవి చందాలోని ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయని, తాగునీరు, డబుల్ బెడ్రూమ్, సీసీ రోడ్, భూగర్భ డ్రైనేజీలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ల పాలనలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనను ప్రజలు నమ్మే స్థితిలో లేదన్నారు. రాజేంద్ర కాన్స్టిట్యూన్సీ క్యాండిడేట్గా కస్తూరి నరేందర్ని ఈరోజు నాకు నామినేషన్ వేయడం జరిగింది. వేసిన తర్వాత కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఇంతకుముందు ఒకసారి తిరిగితే అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి అనేది ఆలోచనలు ఉండేసి రేపు పొద్దున జరిగేది ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనేది, ఏ రకంగా మనం ముందుకు పోవాలి ప్రణాళిక తయారు చేసేసి, ఎందుకంటే ప్రజలకు చెందేది ప్రజలకే చెందాలి. అది చెందకుండా ఉండే 15 ఏళ్ళ సంది 10 ఏళ్ళ సంది ఉన్న ఇక్కడ రాజకీయ నాయకులు అసలు ప్రజలను పట్టించుకుంటూ లేరు. కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన కోనాపూర్ గ్రామస్తులు కొంత డబ్బులను విరాళ రూపంలో సేకరించి రేవంత్ రెడ్డికి అందించారు. ఈ డబ్బును రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వినియోగించారు. మిడ్ మానేర్ డ్యాం నిర్మాణంలో కోనాపూర్ గ్రామం ముంపునకు గురి కావడంతో కేసీఆర్ పూర్వీకులు కోనాపూర్ నుంచి చింతమడకకు వలస వెళ్లారు. తన పూర్వీకుల గ్రామం ఇక్కడే ఉన్నందున పోటీ చేయాలని కేసీఆర్ ను స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరారు. దీంతో తాను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ కామారెడ్డి నుండి బరిలోకి దిగుతున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. దీంతో ఆ స్థానం నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 6వ తేదీన కొడంగల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చినప్పుడు అన్నం తినాలనిపించలేదని పవన్ అన్నారని, అలాంటి పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకుందన్నారు మంత్రి హరీష్ రావు. సమైక్యవాదులతో ఈటల రాజేందర్ కలిసిపోయారన్నారు. ఈటల తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. మోసపోతే గోసపడతామన్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఢిల్లీనే టికెట్ ఇవ్వాలని ఇప్పటికి ఒక్కొక్కరు ఢిల్లీలో నెల రోజుకి తీసుకున్నారు. టికెట్ల కోసం ఉన్నారు. టికెట్ ఇవ్వమంటేనే ఆగమాగం అవుతుంది కదా. ఈ టికెట్లకే ఇంత ఆగమైన వాళ్ళు రేపు ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఉంటుందా వీళ్ళకి? ఆగం చేస్తారు ఈ రాష్ట్రానికి. పుట్టిన బిడ్డ కన్న తల్లి చేతిలో ఉంటే ఆ పుట్టిన బిడ్డ సేఫ్ గా ఉంటది, క్షేమంగా ఉంటది. అట్లనే కొత్తగా వచ్చిన తెలంగాణ ఈ తెచ్చిన కేసీఆర్ చేతుల్లోనే క్షేమంగా ఉంటది, లాభంగా ఉంటది. అందువల్ల మన కేసీఆర్ మనం గెలిపించుకుందాం, మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారు డ్రైవర్గా మారారు. తమ పార్టీ అభ్యర్థితో నామినేషన్ వేయించేందుకు వెళ్లిన ఆమె కాసేపు కారు నడిపారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు కవితతో కలిసి అంబాసిడర్ కారులో బయలుదేరారు. ఈ కారును స్వయంగా కవిత నడిపారు. ఎమ్మెల్సీ కవిత వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. నిన్న బీఆర్ఎస్ బోధన్ అభ్యర్థి షకీల్ నామినేషన్ సందర్భంగా ఓ సామాన్య ప్రయాణికురాలిగా స్కూటీ నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. నేడు నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు నమూనాగా తయారు చేసిన గులాబీ అంబాసిడర్ కారును స్వయంగా నడిపి హల్చల్ చేశారు. కవిత ఎమ్మెల్యే నివాసం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు అంబాసిడర్ కారు నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆమె కారు వెనుక పార్టీ శ్రేణులు బైకులు, కార్లతో భారీగా ర్యాలీ సాగారు. కాగా నిన్నటి స్కూటీ నేడు కారు డ్రైవ్ చేయడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ తుది జాబితాలో స్థానం సంపాదించిన పటాన్చెరు నియోజకవర్గం నేత కాటా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జాబితాలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న కాటా శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ వేశారు. భారీ ర్యాలీతో బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కండువా వేసుకుని వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి కాటా సుధారాణితో కలిసి నామినేషన్ సమర్పించారు. ఓటమి అయిన తర్వాత మరి ఎక్కడ కూడా పారిపోకుండా నిరంతరం తెల్లారి నుంచి ప్రజల్లో ఉండుకుంటా, ప్రజల సమస్యల మీద పోరాడుకుంటా ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇచ్చిన హామీలు కావచ్చు, ఈ మైపాల్ రెడ్డి చేస్తున్నటువంటి అరాజకాల దౌర్జన్యాలు కావచ్చు, ఆయన రౌడీయిజం కావచ్చు, ఆయన భూకబ్జాలు కావచ్చు, ఆయన కుటుంబ పాలన కావచ్చు, ఇవన్నిటి మీద నిరంతరం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో రిటర్నింగ్ కేంద్రంలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు వేయడానికి భారీగా తరలివచ్చారు. ఆయా పార్టీల నుంచి బీఫామ్లు అందుకున్న వారు స్వతంత్ర అభ్యర్థుల బరిలో నిలిచారు. రిటర్నింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల నామినేషన్లు వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. యూసఫ్గూడలోని పోచమ్మ టెంపుల్లో పూజలు నిర్వహించి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు. తనకు ప్రజాదరణ ఎంతో ఉందని, భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసలు మేమనేది టీఆర్ఎస్ బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తున్నాం. దానికి ప్రూఫ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఎక్కడెక్కడ క్యాండిడేట్స్ ఎలా విదట్టమంటారో అట్లా పెట్టుకుంటున్నారు. ఈ రోజు చూస్తే మీకు తెలుస్తుంది. క్యాండిడేట్స్ చేంజ్ కూడా చేస్తున్నారు. మీకు తెలుసుంటది. ఈ రోజు కొందరు క్యాండిడేట్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. దేనికి చేంజ్ చేస్తున్నారు? ఇక్కడి నుంచి సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి బౌద్ధనగర్ నుండి సీతాఫల్ మండి మీదుగా జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు ర్యాలీగా ప్రారంభించారు. అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా ప్రజలు ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి తెలిపారు. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కాషాయ జెండాను తప్పకుండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇక్కడ నామినేషన్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. నాకు బీఫామ్ ఇచ్చిన మరియు పోటీకి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు నడ్డా గారికి, అమిత్ షా గారికి, మా ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అధ్యక్షులు